మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు ఏపీ సీఎం జగన్. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. ఇద్దరు నేతలు దాదాపు 40 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు ఏపీ సీఎం జగన్. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. ఇద్దరు నేతలు దాదాపు 40 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు ఏపీ సీఎం జగన్. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. ఇద్దరు నేతలు దాదాపు 40 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ జగన్ భేటీపై మరిన్ని వివరాలు శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. శివారెడ్డి, ఇద్దరు 40 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం జగన్ జస్ట్ 5 మినిట్స్ క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు. దాదాపు గంటన్నర సేపు మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో జగన్ ఉన్నారు. కానీ 40 నిమిషాలు అయితే కేసీఆర్ జగన్ ఇద్దరు ఆ రూమ్లో బెడ్ మీద ఉన్నారు. కేసీఆర్ మనం వాళ్ళని పంపించిన వీడియోస్ ఫోటోస్ చూస్తే కేసీఆర్ బెడ్ మీద ఉన్నారు. బెడ్ మీద ఉన్నప్పుడే పులుబొకే ఇచ్చిన జగన్. తర్వాత కేటీఆర్ ఫస్ట్ రాగానే కేటీఆర్ స్వాగతం పలికి పైకి తీసుకుపోయినారు. వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మడి. అయితే అందరితో కేసీఆర్ జగన్ కలిసిన తర్వాత జగన్ కొంతమంది సన్మానించారు, జగన్తో బొకేలు ఇచ్చిండ్రు. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒక 40 మినిట్స్ కేసీఆర్ ఉన్న బెడ్ మీద ఉన్న రూమ్లోనే ఇద్దరే జగన్ కేసీఆర్ ఇద్దరే ఏకాంత చర్చలు జరిపినట్టుగా చెప్తున్నారు. ఇద్దరు 40 నిమిషాల సేపు మాట్లాడారంటే ఏంది అసలు ఏం మాట్లాడారన్న ఆసక్తి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం పరామర్శకు సంబంధించిన వ్యవహారం కాదు. పరామర్శకు సంబంధించింది అయితే కేవలం 5-10 నిమిషాల్లో ఈ భేటీ ముగిసేది, మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో ముగిసేది. కానీ గంటన్నర సేపు జగన్ ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా ఇది పాలిటిక్స్తో కూడా సంబంధం ఉన్న చర్చలు, పాలిటిక్స్ భేటీగానే మనం చూడాల్సి ఉంటుంది. వచ్చేది ముందే ఎలక్షన్ టైం. ఏపీలో 2 ఎలక్షన్స్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్. ఇక్కడ చూస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ అధికార మార్పిడి జరిగింది. కాబట్టి తాజా రాజకీయ పరిణామాలు అటు ఇటు ఏపీలో తెలంగాణలో ఉన్న రాజకీయ పరిణామాల మీద బహుశా చర్చ జరిగి ఉండొచ్చు. ఏపీలో ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి అటు రాజకీయ పరిణామాలు చాలా మారుతూ ఉన్నాయి, చాలా ఆసక్తిగా కనిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్లో ఏరడము, జగన్ చెల్లెలు అక్కడ ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావచ్చు అనే చర్చ ఒకటి నడుస్తుంది. ఒకవేళ అట్లా జరిగితే ఉన్న వైసీపీకి నష్టం ఉంటుందా, వైసీపీలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు ఉన్న స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు స్ప్లిట్ అవుతుందా, ఇట్లాంటి కొన్ని చర్చలు. కేసీఆర్ జగన్కు ఫస్ట్ నుంచి కూడా ఒక మెంటర్గా పనిచేస్తూ వచ్చారు, ఒక మెంటర్గా ఉన్నారు. చాలాసార్లు జగన్ రిస్క్లో ఉన్న ప్రతిసారి కేసీఆర్ సలహాలు తీసుకున్నారనే చర్చ ఎప్పుడు ఉంటుంది. ఎవరు అఫీషియల్గా వీళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పరు. కానీ జగన్ రిస్క్లో ఉన్న ప్రతిసారి కేసీఆర్ సలహాలు ఇచ్చిన 2018 ఎలక్షన్స్ ముందు అసలు జగన్ ముఖ్యమంత్రి కావడానికి కూడా కేసీఆర్ సహాయ సహకారాలు అందించారు. చాలా వరకు చాలా చర్చలు జరిగినాయన్న ఒక రాజకీయ వర్గాల్లో ఆ టైప్ చర్చ ఉంది. అఫీషియల్గా ఎవరు ప్రకటించకపోయినా 2 రాష్ట్రాల మధ్య నిధి వివాదాలు లాంటి కొన్ని గొడవలు ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం కేసీఆర్ అండ్ జగన్ ఇద్దరు మంచి సంబంధాలు, మంచి ఫ్రెండ్షిప్తో ఉన్నట్టు చాలాసార్లు మనకు కనిపించింది. జగన్ తెలంగాణకు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ ఇంట్లో వ్యవహరించిన తీరు కానీ, తర్వాత సీఎం అటు పోయినప్పుడు ఏపీకి పోయినప్పుడు వాళ్ళు వ్యవహరించిన తీరు కానీ, మరి కూడా 2 పార్టీల మధ్య కొద్ది అవినవ సంబంధాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చంద్రబాబును ఇటు వీళ్ళు వ్యతిరేకించారు, బీఆర్ఎస్ వ్యతిరేకించింది, సేమ్ టైం అటు వాళ్ళకి ప్రత్యర్థి. ఇట్లా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ప్లస్ కామన్ ఎనిమీస్, కామన్ ప్రత్యర్థులు ఉన్నారు జగన్కు ప్లస్ కేసీఆర్కు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా బంధం బాగా బలపడ్డది లాస్ట్ 5 ఇయర్స్లో, అంతకన్నా ముందు ఎలక్షన్స్ కన్నా ముందు నుంచి. కాబట్టి ఈ చర్చలు కూడా చాలా కీలకమైన చర్చలుగానే భావించాల్సి ఉంటుంది. ఏపీ ఎలక్షన్స్లో జగన్కు ఏం చెప్పిండ్రు, అక్కడ ఎలాంటి అవకాశాలు ఉండొచ్చు, ఎట్లా వ్యవహరించాలి, ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ 2000 ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎక్స్పీరియన్స్, మొన్న జరిగిన ఎలక్షన్స్ ఒక ఎక్స్పీరియన్స్ కేసీఆర్కు కానీ బీఆర్ఎస్ కానీ. కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ను కూడా కలిపి ఏపీలో ఎట్లా వ్యవహరించాలనేది కూడా బహుశా జగన్కు కేసీఆర్ చెప్పి ఉండొచ్చు అన్న ఒక చర్చ ఒకటి ప్రస్తుతం పాలిటిక్స్లో ఫామ్ అవుతుంది. దీంతోపాటు షర్మిల కాంగ్రెస్ పోవడము, లేకపోతే చంద్రబాబు జనసేన ఈ టీడీపీ జనసేన 2 పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేస్తుండడము, ఇదంతా ఒక రకమైన చర్చ ఉంది. ప్లస్ సెటిలర్స్ వ్యవహారం కూడా ఉంటుంది. ఇక్కడ సెటిలర్స్ అంతా బీఆర్ఎస్ వైపు నిలిచారు. పార్టీలు చూడకుండా, వేరే పార్టీలు చూడకుండా కులాలకు అతీతంగా సిటీలో ఉన్న వాళ్ళు సెటిలర్స్ అంతా సిటీలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళంతా బీఆర్ఎస్ వైపు నిలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్కి ఓటేసినారు. కాబట్టి బహుశా జగన్ కేసీఆర్ కలిస్తే
ఇక్కడ సెటిలర్స్ చాలా మంది ఏపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఇప్పటికే వాళ్ళకు ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు కాబట్టి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి ఓట్స్ కూడా వైసీపీకి మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భేటీ పొలిటికల్ భేటీ, పరామర్శ అన్ని కలగలిపిన భేటీగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే జగన్ లోటస్ పాండ్ ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. కేటీఆర్ కూడా వెంబడే ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కు బయలుదేరినారు. జగన్ పోగానే ఒక రకమైన వాతావరణంలో ఈ చర్చలు అయితే ఈ సమావేశం అయితే జరిగినట్టు క్లియర్గా కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడినారు. రాజకీయాలకు సంబంధం లేదు ఈ చర్చ, ఈ భేటీ కేవలం పరామర్శకు మాత్రమే లిమిట్ అయిన మీటింగు, ఇది పొలిటికల్కి సంబంధించిన చర్చ కాదని చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా పాలిటిక్స్, ఇద్దరు పొలిటీషియన్స్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్లస్ ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉన్న కేసీఆర్ని కలిసినప్పుడు ఖచ్చితంగా పాలిటిక్సే చర్చలో జరిగే అవకాశం ఉంటుంది. పొలిటికల్ వ్యవహారాల మీదే ఎక్కువసేపు చర్చ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇంకా క్లియర్గా అసలు ఇద్దరే ఉన్నారు కాబట్టి, మూడో వ్యక్తి లేరు కాబట్టి పూర్తి వివరాలు బయటకు తెలిసే అవకాశం ఉండదు. బట్ రేపు వీళ్ళు వ్యవహరించే తీరు, దాన్ని బట్టి వీళ్ళ చర్చలు ఏమై ఉండొచ్చు దాని మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అపర్ణ.